ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. గల్సా స్కూల్ నుంచి మదీనా వరకు వెళ్ళేటువంటి దారిలో స్పీడ్ బ్రేకర్ లేక గాయాలు జరగకుండా వెంటనే పోలీస్ శాఖ వారు, ట్రాఫిక్ సంబంధించినటువంటి వాళ్ళు, మున్సిపల్ సంబంధించినటువంటి ఈ మూడు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను పూర్తిగా నియంత్రణ చేసేటువంటి ప్రయత్నం చేసి ఒక పోలీసునన్నా ఇద్దరు పోలీసులన్నా ఒక అవుట్ పోస్ట్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈ 4వ వార్డు సంబంధించిన ప్రజలు, 23వ వార్డు సంబంధించినటువంటి ప్రజలు, ఈ నాల్సపడినటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి తెలంగాణ యువజన సంఘం తరఫున సవినయంగా తెలియజేసుకుంటాం. సంగారెడ్డి ప్రజలకు నమస్కారం. ఇక్కడ ఏది గర్ల్స్ హై స్కూల్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ గర్ల్స్ హై స్కూల్ నుంచి మదీనా హోటల్ వరకు లాల్సాపేట వరకు ట్రాఫిక్ సమస్య ఉన్నది. ఇక్కడ మా సీనియర్ సిటిజన్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా పోవాలంటానంటే ఆ దుకాణందారులు మొత్తం సామాన్లు తెచ్చి రోడ్ మీద పెడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. పిల్లలు, వయోవృద్ధులు పోవాలంటే వాళ్ళకి యాక్సిడెంట్ అవుతున్నది. పిల్లలు కూడా వాడు 200 స్పీడ్ మీద పోతున్నారు పిల్లలు ఆగకుండా. దానివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మొన్న 2-3 యాక్సిడెంట్స్ అయినాయి. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. ఆ దుకాణదారులకు వాళ్ళకు హెచ్చరిక చేసి వాళ్ళ ఏరియా లోపలనే వాళ్ళ సామాన్లు పెట్టుకునేటట్టు చూడాలి. దానివల్ల ట్రాఫిక్ బైకులన్నీ బయట నిలబడి వెహికల్స్ పోకుండా రాకుండా అయిపోతున్నది. దానివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. దయచేసి దీని మీద కఠిన చర్య తీసుకోవాలని వేడుకోవడం జరుగుతుంది. నమస్తే అండి. ఈరోజు ప్రధానంగా మేము సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి వస్తున్నాము. దీంట్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే సంగారెడ్డిలోని ఓల్డ్ బస్ స్టాండ్ గర్ల్స్ హై స్కూల్ నుంచి మన మదీనా వరకు ఉన్నటువంటి ఈ రోడ్డు ప్రాంతం ఏదైతే ఉందో వాణిజ్య సముదాయాలతోటి కలుపుకొని గృహాలు కూడా దీంట్లో కలిపి ఉంటాయి. సో ఇక్కడ ప్రతిరోజు వాహనాలతోటి వయోవృద్ధులు, స్కూల్కి వెళ్లే పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య సముదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వస్తువులు కానీ, బట్టలు అమ్మే వాళ్ళు కానీ, చెప్పులు అమ్మే వాళ్ళు కానీ, స్టీల్ సామాన్లు కానీ వాళ్ళ వ్యాపార సముదాయాలు కాకుండా రోడ్డు వైపు వరకు విస్తరించి పెట్టడం వల్ల ఆటోలు అవి అక్కడే ఆగిపోవడం వల్ల చాలా నిరంతరం మాకు ఇక్కడ ఎవరైతే ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సీనియర్ సిటిజన్స్ కానీ, వయోవృద్ధులు కానీ, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్లే టైంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. స్పీడ్ బ్రేకర్ల నియంత్రణ లేకపోవడం, వాహనాలు పరిధి మించిన వేగంతో నడపడం వల్ల ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యారు. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కలిసి వెళ్లి ఈ సమస్యల మీద ఇమీడియట్ గా స్పందించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా నిరంతరం ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఉండి చాలనాలు వాళ్ళపైన విధించాలని, అదేవిధంగా ఎవరికైతే లైసెన్సులు లేవో దుకాణ సముదాయం వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రాంతాల్లో లైసెన్స్ లేకుండా నడపడం, వాహనాలను మితిమీరిన వేగంగా నడపడం, సీసీ కెమెరాలు కూడా అస్సలు లేవు. సీసీ కెమెరాలు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ సమస్య జటిలం కాకముందే దీనిపైన సరైన స్పందన తీసుకోవాలని సంగారెడ్డి ట్రాఫిక్ పోలీసులను మరియు వాళ్ళని కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ మెయిన్ రోడ్ నుంచి నాల్సాపేట వరకు వాణిజ్య సముదాయాలతో కూడుకున్న మెయిన్ మన వ్యాపారం జరిగే పెద్ద మొత్తంలో వ్యాపారం జరిగే ప్రదేశం ఇది మొత్తము. ఇక్కడ మొత్తం బ్రదర్ అన్నట్టుగా మొత్తం వీధిలో రోడ్డు వరకు విస్తరించడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వాహనం వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ వాసులమని కాదు, ఇక్కడికి వచ్చే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక అంబులెన్స్ రావాలన్న ఇబ్బంది, పోవాలన్న ఇబ్బంది, ఒక కార్ కూడా వెళ్లే పరిస్థితి లేదు. కన్స్ట్రక్షన్స్ కూడా, షాప్స్ కు ఉన్న కన్స్ట్రక్షన్స్ కూడా మొత్తం రోడ్ వరకు విస్తరింపజేసారు. అసలు ప్రజలకు నడిచే అవకాశం కూడా లేదు. ఆ రోడ్డు పైన బండ్లు అవి పెట్టుకునేసరికి ప్రజలు రోడ్డు మీద నడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దానివల్ల వాహనాలు స్పీడ్ గా రావడం వల్ల వయోవృద్ధులకు గాని ఇంకా పిల్లలకు గాని యాక్సిడెంట్ జరగడం జరుగుతున్నది. ఇక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్, మొన్న రీసెంట్ గా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చాలా దెబ్బలు తాకినాయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం మనం వెళ్లి సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఈ సమస్యను పరిష్కరించమని మనం మా కాలనీ వాసులందరూ, శివాజీనగర్ కాలనీ వాసులందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన త్వరగా స్పందించి ఈ సమస్యను తీర్చగలరని కోరుతున్నాం.